వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. మూవీ టికెట్ ధరలు పెంచడంపై సిపిఐ నేత నారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైరసీ కేసులో ఐబొమ్మ రవిని జైల్లో పెట్టారని గుర్తు చేస్తూ ఇప్పుడు కొత్త సినిమాలకు మళ్లీ టికెట్ రేట్లు 1000 రూపాయలకి పెంచడం దోపిడీకి నిదర్శనమన్నారు. థియేటర్ కు వెళ్లిన వారు తినడం తాగడం కలిపితే మరో 1000 ఖర్చవుతుందని విమర్శించారు. ఇలాంటి దోపిడీని ప్రోత్సహిస్తే ఐబొమ్మ రవి లాంటి వారు పుడుతూనే ఉంటారని, దీన్ని ఆపడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రజలు బుద్ధి తెచ్చుకొని సినిమాల జోలికి వెళ్లవద్దని నారాయణ సూచించారు. ఒకవైపు ఐబొమ్మ రవిని జైల్లో పెట్టారు, బెయిల్ కూడా ఇవ్వలేదు. బెయిల్ నేనాకిచ్చే అవకాశం లేకపోయినా కావాలని పెట్టారు, ఏడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన పైరసీ చేశాడని. ఇప్పుడు ఏం చేస్తారు మీరు కొత్తగా సినిమాలు వస్తుంటే మళ్ళీ 1000 రూపాయలు టికెట్కి పెంచేశారు. వాళ్ళు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతం సినిమాలు చేస్తుంటే వాళ్ళు ఏదో లాస్ అయిపోయేటికి మళ్ళీ సామాన్య ప్రజానికి మీద 1000 రూపాయలు టికెట్ పెట్టడం అంటే 1000 రూపాయలు టికెట్ పెట్టుకుంటారు, ఆడ ఇంకో 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళు నీళ్ళు తాగినా, కూల్ డ్రింక్ తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, కార్న్ ఫ్రైస్ తిన్నా కూడా అయిపోతా ఉంది. ఇట్లా దోపిడీ చేసేటువంటి మీరు సపోర్ట్ చేస్తుంటే 5 పుడతానే ఉంటారు. ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ మీరు అట్ట సపోర్ట్ చేస్తారు, సినిమా థియేటర్స్ అట్ట సపోర్ట్ చేస్తారు, ఐబొమ్మలు పుడుతూనే ఉంటారు. మీరు ఆపలేరు. ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకొని ఆ సినిమా జోలికి మీరు పోబాకండి. వాళ్ళకి ఎక్కువ రాయితీలు చేయాల్సిన పని లేదు. అందులో టికెట్ రేట్స్ పెడాల్సిన అవసరం లేదని చెప్పి డిమాండ్ చేస్తారు.